కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే, ఇది అయితే మెయిన్గా చెప్పాలి అంటే గోదావరి డిస్టిక్లో జరిగే ఓ జాతర చుట్టూ తిరిగే ఓ స్టోరీ అనమాట. దానికి ఫ్రెండ్షిప్, లవ్, క్యాస్ట్ అలా రాజకీయ అంశాలను వాటిని కలిపేసి కొంచెం కామెడీగా ఫన్నీగా తీసిన మూవీ అనమాట. అండ్ ఇది డైరెక్టర్ తన జీవితంలో కొన్ని సీన్స్, తన అనుభవాలు అల్లుకున్నట్లు అర్థమవుతుంది. సాంకేతిక సమాచార విప్లవం అంతగా అందుబాటులో లేని రోజుల్లో పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, కుల మతాలకు అతీతంగా ఎలా కలిసిమెలిసి జీవించేవాళ్ళు అనేది మనుషులకు చాలా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది 1890స్లో వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లోని వేలు పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది పక్కాగా. ఫస్ట్ హాఫ్ దాదాపు శివ గ్యాంగ్ చిన్నప్పటి తన జ్ఞాపకాలు, కొబ్బరి మట్ట బ్యాట్తో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువల్లో పంపు కింద చేసిన స్నానాలు, అవైతే సీన్స్ అయితే ఉంటాయన్నమాట. పుష్పమతి వేడుకలు అండ్ వీడియోస్ ఎడిటింగ్ అండ్ అప్పట్లో లవ్ స్టోరీస్ అన్నీ చాలా బాగున్నాయి. సరిగ్గా ఇంటర్వెల్ ముందు స్టోరీలో అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ కుర్రాల మధ్య రిజర్వేషన్ గురించి స్టార్ట్ అయ్యే రగడ, దాని చుట్టూ బుజ్జి గ్యాంగ్ తన స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా వాడుకునే తీరు చాలా బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే శివమిత్రుడు మరణించడం అందరినీ అయితే కొద్దిగా వాళ్ళందరినీ కూడా కొంచెం టెన్షన్కి గురయ్యేలా చేస్తుంది. మనకు కూడా కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో అంతగా ఏమీ ఉండదు, వేరే సీన్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ విడిపోయిన స్నేహితుల్ని తిరిగి కలుస్తారు, అట్లా అయితే మూవీ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అట్లా అయితే ఉంటుంది మూవీ. అంటే అప్పట్లో జరిగిన అట్లా సీన్స్ని డైరెక్టర్ అయితే పెట్టేశాడు కొన్ని సీన్స్లో. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పరుషోత్తంపల్లి. అక్కడి 12 ఏళ్లకు ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతరకు, దానిలో భాగంగా చేసే బలిచేట ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలకు కూడా జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జిపై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ళతో ఒకడైన శివ ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు, ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయ్యే వరకు ఎవరూ లొల్లి పెట్టొద్దు, పంచాయతీ పెట్టొద్దు అని ఊరి పెద్దలు తీర్పిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది, ఈసారి జాతర ఎలా జరిగింది, 12 ఏళ్ల క్రితం కులాలు గొడవల వల్ల విడిపోయిన శివ వాళ్ళ మధ్య స్నేహం తిరిగి ఎలా ఒకటైంది అని తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూడాల్సిందే. అండ్ ఎవరెట్లా చేశారు అనే విషయానికి వస్తే, ఈ మూవీ అయితే ఒక 11 మెంబర్స్ కుర్రాళ్ళ యాక్టింగ్ పోషించారు. అండ్ శివగా సందీప్ సరోజ్, సబ్బుగా త్రినాథ్ వర్మ, విలన్గా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల. ఇలా ఎవరికి వారే
తమదైన యాక్టింగ్తో చాలా బాగా చేశారు. అండ్ పెద్దోడిగా ప్రసాద్ ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ బాగానే ఉంది మూవీ అయితే గైస్, చూడొచ్చు. అంటే 19 కిడ్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది పక్కాగా, ఎందుకంటే అప్పటి ఉండే సీన్స్ కొన్ని డైరెక్టర్ ఇందులో పెట్టేశాడు. అండ్ గోదావరి యాసలో రాసుకున్న తన సీన్స్ కొన్ని మాటలు బాగున్నాయి. మ్యూజిక్ అయితే బాగుంది. మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ బాగుంది. అండ్ 18s 19s అప్పటి సీన్స్ కొన్ని బాగున్నాయి. అండ్ జాతర సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లోగా అనిపించింది స్టోరీ అయితే, నాకు స్లోగా చెప్పినట్టుగా స్లోగా చూసినట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ ల్యాగ్గా అనిపించాయి. అండ్ ఈ మూవీలో కొన్ని జోక్స్ ఫన్నీ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.